నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. జనవరి 25 ఆదివారం రోజున తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని కూడా పిలుస్తాము. అయితే ఈ పవిత్రమైన రోజున సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ రథ సప్తమి పర్వదినం పురస్కరించుకుని తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తుంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ రథ సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు స్వామివారు బ్రహ్మోత్సవాలకి సంబంధించిన అన్ని రకాల వాహనాల్లో విహరించి భక్తులను కటాక్షించడం జరుగుతుంది. అందుకోసమే ఈ బ్రహ్మోత్సవాలను మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆ రోజు జరగనున్న వాహన సేవల వివరాలైతే ఇలా ఉన్నాయి. రథ సప్తమి రోజున తెల్లవారుజామున 5:30 గంటల నుండి 8 గంటల వరకు. అయితే ఆ రోజు సూర్యోదయం ఉదయం 6:45 గంటలకు ఉంది. ఆ రోజు సూర్యోదయానికి ముందే అంటే 5:30 గంటల నుండి ఈ సూర్యప్రభ వాహనం సేవ అనేది ప్రారంభమవుతుంది. మొదటగా జరిగే సేవ ఈ రథ సప్తమి రోజున సూర్యప్రభ వాహనమే. ఆ వాహన సేవ ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. ఇక తరువాత జరిగే వాహన సేవ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. ఆ వాహన సేవ వచ్చేసి చిన్న శేష వాహనం. స్వామివారు చిన్న శేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. ఇక భక్తులందరూ విశేషంగా పాల్గొనే గరుడ వాహన సేవ ఎప్పుడుంది గనుక చూసుకుంటే ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ గరుడ వాహన సేవ ఉంటుంది. భక్తులు గుర్తుపెట్టుకోగలరు. ఉదయం 11 నుండి 12 గంటల మధ్యన ఈ గరుడ వాహన సేవ అనేది రథ సప్తమి రోజున ఉండబోతుంది. స్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షించడం జరుగుతుంది. 11 నుండి 12 గంటల మధ్యన. ఇక మధ్యాహ్నం జరిగే వాహన సేవల గురించి చూసుకుంటే మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ ఉంటుంది. స్వామివారు ఆ హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు ఈ హనుమంత వాహన సేవ అయితే రథ సప్తమి రోజున ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు చక్ర స్నానం జరగబోతుంది స్వామివారికి. స్వామివారి పుష్కరంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ఈ స్వామివారి చక్ర స్నానం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు. రథ సప్తమి రోజున మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు. ఇక చక్ర స్నానం తరువాత ఉండే వాహన సేవ కల్పవృక్ష వాహన సేవ. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరగబోతుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ. ఇక సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించనున్నారు. సర్వభూపాల వాహన సేవ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. ఇక రాత్రి మరియు చివరిగా జరగబోయే వాహన సేవ వచ్చేసి చంద్రప్రభ వాహనం. ఈ వాహన సేవ రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది. స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఈ వాహన సేవే చివరి వాహన సేవగా ఉండబోతుంది. ఈ రకంగా 7 రకాల వాహనాలపై స్వామివారు రథ సప్తమి రోజున భక్తులను కటాక్షించడం జరుగుతుంది. ఈ పర్వదినం కారణంగా
ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను ఆ రోజు టీటీడీ వారు రద్దు చేశారు. ఇక సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు మాత్రం ఏకాంతంలో నిర్వహించడం జరుగుతుందని టీటీడీ వారు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఎవరైతే రథసప్తమి రోజున స్వామివారి వాహన సేవలు దర్శించుకోదలుచుకున్నారో వారంతా రథసప్తమి రోజున స్వామివారిని 7 రకాల వాహన సేవల్లో చూసి తరించగలరు. మరియు ఈ సందర్భంగా తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్‌డి టోకెన్‌లు 24, 25, 26వ తేదీల్లో టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. కావున భక్తులు గమనించగలరు. 24, 25, 26 తేదీల్లో ఎస్ఎస్‌డి టోకెన్‌లు ఇవ్వబడవండి. ఈ విషయం భక్తులు గమనించగలరు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.